వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగ తీవ్రంగా కొనసాగుతుంది. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉక్కపోత వేడి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు బోరు బావులు కావచ్చు, వ్యవసాయ బావులు, అదేవిధంగా చెరువులు అన్నీ కూడా ఎండిపోతున్నాయి. అయినా కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బోరు బావి నుంచి నీరు ఉబికి వస్తుంది. అది కేవలం వర్షాకాలంలో అనుకుంటే పొరపాటే. ఈ వేసవి కాలంలోనూ ఇంతటి ఈ ఉష్ణోగ్రతల్లోనూ ఇంతటి వేడిలోనూ కూడా ఆ బోరు బావి నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. మరి ఆ బోరు బావి ఎక్కడుందో చూసి వద్దాం రండి. సో మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోరింగూడ అనే గ్రామానికి వచ్చాం. ఈ గ్రామానికి బోరింగూడ అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వారిని చూస్తున్నాం. చెప్పండి, ఈ గ్రామానికి బోరింగూడ అనే పేరు ఎందుకు? బోరింగ్తోనే బోరింగ్ అయింది. ఇంతకుముందు ఇక్కడ ఏం లేకుండే, బోరింగ్ వేసినప్పటి నుంచినే నీళ్ళు పారుతూనే ఉంటుంది, నీళ్ళు పోతూనే ఉన్నది. అప్పటి నుంచి మళ్ళీ బంద్ అవుతలేదు, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ అది నీళ్ళు పడుతూనే ఉంటుంది. మాకు అందరి మందికి సౌకర్యం ఇప్పుడు అయితే బోరింగూడలో బోరింగ్ వేసినప్పుడే ఇన్ని 70 ఇళ్ళకి ఇప్పుడైతే చాలుతున్నది. ఇంక ఇందిరమ్మ ఇళ్ళకి కూడా నీళ్ళు చాలుతూనే ఉన్నది. లేకపోతే వాగుల నీళ్ళు ఎండిపోయింది, కానీ బోరింగ్ నీళ్ళు అయితే ఇప్పుడు పడుతూనే ఉంటుంది. దాదాపుగా ఈ గ్రామం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంతకుముందు మీరు అంతా ఎక్కడ ఉండేది? ఇంతకుముందు మేము అక్కడ ఉండే సోనుగూడ అని ఉండే, ఇది బోరింగూడ అని లేకుండే. అక్కడ సోనుగూడ అని ఉండే, అటు రాజు కూడా పక్కన ఉండే, అటు సోనుగూడ అని. ఆ ఊరు మొత్తం నీళ్ళకు తక్లీఫ్ ఉండే, అక్కడ నీళ్ళు లేదని ఇక్కడ ఇక మా చేను ఉన్నది, పక్క చేను ఉన్నది. మా తండ్రి ఉన్నప్పుడు కూడా మీకు ఇక్కడనే కడదామని అక్కడ నుంచి ఊరు లేచి ఇక్కడ కట్టేసినాం. బోరింగ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక వేసిందా? కాదు, ముందే వేసింది బోరింగ్. బోరింగ్ వేసిన తర్వాతనే, బోరింగ్ వేసి బాగా రోజులకే ఊరైంది. కనీసం ఇప్పుడు 30-35 సంవత్సరాలు అవుతున్నది ఊరు కట్టి. ఇప్పుడు వర్షాకాలం అంటే బంద్ కాదు, ఎండాకాలం అంటే బంద్ కాదు, ఈ బోరింగ్ అంతే నడుస్తూనే ఉంటుంది. ఈ నీళ్ళ సౌకర్యంతో మేము మాకు కూడా ఆనందం అనిపిస్తున్నది. ఇక్కడ భగవంతుడు దిగినట్టు ఉన్నది. ఎవరు వచ్చినా కానీ మీ అదృష్టం, మీ పుణ్యదా, మీకు మంచిగా ఉన్నది. వేరే దగ్గర అయితే ఎన్ని లోతు, ఇది ఎంత లోతు దిగితే కూడా బోరింగ్ వేసి కూడా బోర్ల నీళ్ళు పడతలేవు, కానీ ఇక్కడ అయితే బోరింగ్ నీళ్ళు పడుతూనే ఉంటుంది. మరి ఇది మంచి మాటనే, తాగి చూస్తారు, నీళ్ళు కూడా మంచిగా అంటున్నారు, తాగి వెళ్ళిపోతున్నారు. బోరింగ్ కూడా రావాలంటే ఇంద్రేల్ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. సిద్దరి, ఖానాపూర్, శివదాస్ నగర్, రాజుగూడ, అత్తికోట అంటేనే ఇక్కడ బోరింగ్ కూడా వస్తున్నది. బోరింగ్ కూడా 70 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా నీళ్ళు అందరికీ సరిపోతున్నది. ఇంకా 70 ఇళ్ళు వచ్చినాయి. ఇంకా ఇళ్ళకి ఇంకా సరిపోతున్నది నీళ్ళు, తాగుడు అదే. ఇంకా బోరింగ్ నీళ్ళు ఇంకా అక్కడ పార్సల్ ఉంటాయి, మోటార్లు పెట్టి తీసుకుపోతున్నాం. బోరు నుండి ఈ విధంగా నీరు అనేది ఉడికి వస్తూ ఉంటుంది. అయితే వర్షాకాలంలో అయితే అతి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పైన నుంచి కూడా రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ వేసవి కాలంలో ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి, మనం చూడవచ్చు. ఉడికి వస్తున్నటువంటి నీరు మరి రుచి ఎట్లా ఉంటుంది, నీళ్ళని తాగుదాం. నీళ్ళైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక వరం అన్నట్టుగానే అనుకోవచ్చు. ఎందుకంటే అనేక చోట్ల కూడా ఈ వేసవి కాలంలో భూగర్భ జలాలు అడగంటిపోతాయి. అసలు నీళ్ళు లేక అనేక ప్రాంతాల్లో ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక వరంలా ఈ యొక్క బోరు అన్నది మనం చెప్పుకోవచ్చు. బోరు చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. అయితే ఈ బోరు చూసి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, మీరందరూ కూడా చూసి మీరందరూ కూడా ఎట్లా ఫీల్ అవుతారు? నా పేరు కేకం నాగిబాయ్, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా ఊరు బోరింగ్ కూడా వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ 12 నెలలు చాలా నడుస్తున్నది బోరింగ్. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఈ బోర్లు పెట్టి నీళ్లు వేస్తున్నారు ఇళ్ళకు. చుట్టుపక్కల అంతా ఈ బోరింగ్ చూసి చాలా గౌరవపడతారు. సో ఇది బోరింగూడ గ్రామ విశిష్టతనైతే గ్రామస్తులు, స్థానికులు చెప్తున్నారు. అయితే తమ గ్రామం గతంలో అక్కడ పక్కన ఉన్నటువంటి గుట్ట ప్రాంతంలో సోనుగూడ అనేది ఉండేది. అయితే అక్కడ
నీళ్లు లేక తాము ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అయితే ఇక్కడ వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ బోరు వేయగా ఆ నీళ్లు ఉబికి రావడంతో ఇక్కడికి ఒక్కొక్కరుగా వలస వచ్చి ఇక్కడ గ్రామంగా ఏర్పడ్డామని అయితే చెప్తున్నారు. అయితే గత కొన్నేళ్ల నుండి ఇక్కడ ఈ యొక్క బోరు బావి నుంచి నీళ్లు 12 నెలల పాటు వర్షాకాలంలో, వేసవి కాలంలో, అదేవిధంగా శీతాకాలంలో ఎప్పటికి కూడా ఈ విధంగా ఉబికి వస్తూనే ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ విధంగా ఈ యొక్క నీరు ఉబికి రావడం తమ యొక్క అదృష్టం, తమకు దేవుడిచ్చిన వరంగా వారు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నీళ్లు రావడాన్ని కూడా వివిధ ప్రాంతాల నుంచి ఎంతమంది పర్యాటకులు కూడా వచ్చి ఇక్కడ వీక్షిస్తూ ఇక్కడ నుంచి నీళ్లు కూడా తీసుకుంటున్నారైతే గ్రామస్తులు చెప్తున్నారు. బోరింగ్ కూడా గ్రామం నుండి శైలేందర్, ఏబీపీ దేశం.